అబద్ధములో మోసములో బంధించి వాళ్ళందరినీ లాక్కుని వెళ్ళిపోతున్నాడు. దేవుడంట నరకాన్ని మనుషుల కొరకు తయారు చేయలేదు, గుర్తుపెట్టుకోండి. సాతాను కొరకు తయారు చేసింది. మనిషిని మహిమ కొరకు తయారు చేశాడు. మనిషిని తన పోలిక చొప్పున తయారు చేసుకున్నాడు. నరకం కోసం తయారు చేయలే మనిషిని. కానీ సాతానుడు ఏం చేశాడు? నేను పోవడం మాత్రమే కాదు, దేవుడు సృష్టించినటువంటి ఈ మానవుని కూడా నాతో పాటు నరకంలోకి తీసుకొని పోవాలి. కాబట్టి మెల్లగా తోటలో ఉన్నటువంటి వారిని తోట బయటికి తీసుకొచ్చిండు. తోటలో ఉన్నంత వరకు సేఫ్, తోటలో ఉన్నంత వరకు వాళ్ళకి ఏం లేదు. అందుకని వీళ్ళు తోటలో నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? దేవుని ఆజ్ఞకు లోబడకుండా చేయాలి. కాబట్టి ముందు ఎవరిని పట్టుకున్నాడు? స్త్రీని పట్టుకున్నాడు. ఎవరిని పట్టుకున్నాడు? తోటలో, ఏదైనా తోటలో ఎవరిని పట్టుకున్నాడు? ఎవరి దగ్గరికి వచ్చిండు? హవ్వ దగ్గరికి వచ్చిండు. ఈ ఆజ్ఞ ఎవరికి చెప్పిండు దేవుడు? ఈ తోట చెట్ల ఫలములలో దేని తినకూడదని, ఈ పండుని ఏది తినొద్దని ఎవరికి చెప్పిండు దేవుడు? 2వ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా 9 చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదినైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదోనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీరిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పిషోను, అది హవీల దేశమంతటిని చుట్టూ పారుతున్నది. అక్కడ 17వ వచనం 17 సారీ. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. వినాలి, అందరు జాగ్రత్త వినాలి. ముందు దేవుడు ఒక తోట వేశాడు. ఆ తోట చావు లేని స్థలము, రోగము లేని స్థలము, గొడవలు కొట్లాటలు లేని స్థలము, నిత్యత్వము కలిగిన స్థలము భూమి మీద వేశాడు దేవుడు. అదే పరదైసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మహిమాన్వితమైనటువంటి స్థలం. ఆ తోటలో నుండే దేవుడు ఫలాలను అన్ని కలగజేశాడు. అందులో ఆదామును చెప్తున్నాడు, అన్ని తిను బిడ్డ, ఈ తోటలో ఉన్నాయి, ఈ ఒక్క చెట్టు ఫలాన్ని మాత్రం తినొద్దు. ఓకే, ఈ ఎపిసోడ్ అయిపోయింది. నరుడు ఒంటరిగా ఉన్నాడని దేవుడు గ్రహించి ఆయన పక్కటెముకలో నుంచి స్త్రీని తయారు చేశాడు. ఇప్పుడు భార్యనిచ్చాడు. ఇప్పుడు భార్య భర్తలు. ఇప్పుడు ఆదాము మాత్రమే హవ్వకు చెప్పాడు పండు తినొద్దు అని, దేవుడు చెప్పలేదు. ఆదాము ట్రైనప్ చేశాడు హవ్వకి. ఆదాము నేర్పించాడు మనం ఫలం తినొద్దు. అయితే సాతానుడు తోటలోనికి వచ్చి నేరుగా హవ్వ దగ్గరికి పోయింది. హవ్వను మోసపుచ్చింది. ఫలము తింటే మీరు కూడా దేవతల్లాగా అయిపోతారు, మీరు చావనే చావరు. చూడండి ఎంత అందంగా అబద్ధాలు చెప్తున్నాడు వాడు. మీరు చావనే చావరు, మీరు దేవతల వలె ఉంటారు. వాడు అబద్ధములతో మోసగించేటువంటి వాడుగా ఉంటున్నాడు. సో ఆ విధంగా మోసగించి హవ్వతో పండు తినిపించాడు. అంటే ఇక్కడ ఫెయిల్యూర్ ఎవరిది అంటే ఆదాముది అన్నట్టు. తన భార్యకి సరిగా ట్రైనింగ్ ఇవ్వలేదని అర్థం. తన భార్యను సరిగా శిక్షణలో నడిపించలేదని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఆజ్ఞ ఎవరికి చెప్పిండు దేవుడు? చెప్పండి గట్టిగా. ఫస్ట్ సృష్టించగానే చెప్పిండు దేవుడు ఆదాముకి, నువ్వు అన్ని తిను బిడ్డ, కానీ ఈ ఒక్క చెట్టును మాత్రం తినొద్దు. ఈ విషయం ఎవరు చెప్పాలి? భార్యకి. ఈరోజు ఎంతమంది భర్తలు భార్యలకు వాక్యం చెప్తాను? చెప్తే కోపం వస్తుంది. నువ్వు చెప్పినావు అంతి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు నాకు అస్సలే చెప్పొద్దు. హల్లెలూయా. అందుకనే ఈ భార్య బలహీనమైన ఘటము గనుక సాతానుడు ముందు భార్యను పట్టుకున్నాడు. గమనించండి, నీవెప్పుడైతే బలహీనంగా ఉంటావో అప్పుడే పడిపోతావు. నువ్వు బలంగా ఉంటే పడిపోలేవు. అది ఎవరిని టార్గెట్ చేస్తుంది? బలవంతులను చేయదు. చేస్తే బిడ్డ తొక్కేళ్ళ కొడతాడని తెలుసు, తన్నేళ్ళ కొడతాడని తెలుసు. అందుకనే నీవు బలహీనంగా ఎప్పుడైతే అయిపోతావో అప్పుడే నేను పడగొట్టడానికి దయ్యం వస్తుంది. ఆ మాయ మాటకు పడిపోతావు. అయిపోయింది నీ పని. హవ్వ పడిపోయింది. ఆమె పడిపోవడం మాత్రమే కాకుండా ఆదామును కూడా మోసపుచ్చి, ఆదాముకు కూడా తెలవకుండా ఆదాముతోని ఆ పండు తినిపించి దేవుని తోటలో నుంచి వెలివేయబడ్డారు.
సాతాను యొక్క గురి నెరవేర్పు జరిగింది. సాతానుడు అనుకున్నది సాధించాడు. ఈరోజు సాతానుడు నీ గురించి కొన్ని అనుకుంటాడు. వాడు అనుకున్నది నెరవేర్పు జరగకుండా ఉండాలంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏం చేయాలో ఈరోజు దేవుడితో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాడు అనుకున్నది నెరవేర్చిండు ఆదాము హవ్వల దగ్గర. మన ఆ రోజు ఏదేను తోటలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు. ఈ రోజు మనం కూడా ఆ తోటలో ఉంటే ఎట్లా ఉండు? ఆ రోజు ఆదాము హవ్వలు ఆ తోటలో నుంచి వెలివేయబడకుండా, ఆ పాపము చేయకుండా ఉంటే, ఈ సాతానుడు ఎప్పుడు పాపం చేపించుండు తెలుసా? పిల్లలు పుట్టక ముందు. పిల్లలు పుట్టిన తర్వాత చేయలేకపో. ఎందుకంటే ఆ యేసుప్రభు రావాల్సిన అవసరం ఉండేది కాదు. అందుకని పిల్లలు పుట్టక ముందే పాపం చేయించిండు వాడు. తోటలో నుంచి ఎలగొట్టేసి ఎడారిలో పడ్డరు వచ్చి. అప్పుడేమో తోట ఫలం తినాలన్నాడు, ఇప్పుడేమో భూఫలము తినాలన్నాడు. తోట కాదు ఇప్పుడు, భూమి. ఈ భూమి ముండ్ల పొదలను మొలిపించింది నీ గురించి, నువ్వు చేసిన పాపం గురించి. నీవు చెమటోడ్చి తినాలి. ఇప్పుడు అడవిలోకి పోయాడు. తోటలో ఉన్నోడు ఎక్కడికి పోయింది ఇప్పుడు చెప్పండి? అడవిలో, ఎడారిలో, అరణ్యంలో. అన్ని నువ్వు సేద్యం చేసి ఇవి నువ్వు కష్టపడాలిగా. కానీ నువ్వు తయారు చేసుకోవాలి. నువ్వు తయారు చేసుకోవాలి. నువ్వు నారు నాటాలా, నువ్వు విత్తనాలు నాటాలి, నీవు ఇప్పుడు దున్నాలి, ఇప్పుడు వస్తువులు తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇక నువ్వు పాపం ఫస్ట్ దినాల్లో పంట పండించుకోవడానికి ఏమేమి వస్తువులు ఎట్లా తయారు చేసుకున్నారో, వాళ్ళు ఎలా పండించుకున్నారో. అయితే ఆశీర్వాదములో ఉన్న శాపములో వచ్చి పడ్డాడు. ఆరోగ్యములో ఉన్న వ్యక్తి అనారోగ్యంలో వచ్చి పడ్డాడు. నిత్యత్వములో ఉన్న వ్యక్తి నరకములోనికి వచ్చి పడ్డాడు. సాతానుడు కొరకు నరకం ఏర్పాటు చేయబడింది. ప్రధానత్వము కోల్పోయిన వ్యక్తి కొరకు నరకం ఏర్పాటు చేయబడింది. వాడు ఏం చేశాడు? మనుషులను కూడా అందులోనికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అందుకనే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఇక పోవద్దు, ఇక చాలు, సైతానా నష్టం కలగజేసింది చాలు. నా బిడ్డలందరినీ నా కుమారుడైన యేసు రక్తములు నేను విమోచిస్తాను. కాబట్టి నా కుమారునే పంపుతున్నాను. ఆయన కుమారుడు కన్యక మరియకి పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకములో జన్మించాడు. ఆయన చనిపోయి